జమిలి సాధ్యమేనా? బీజేపీ కల నెరవేరేనా? బీజేపీ రాజకీయ వ్యూహం ఫలించేనా? ఇతర రాజకీయ పార్టీలు కనుమరుగు జరుగునా? కేంద్రం ఆధిపత్యం కోసం ఆరాటమా? రాష్ట్రాల హక్కులను కాలరాయడమా? సమైక్య స్ఫూర్తికి విఘాతం కాదా? 10 ఏళ్లుగా ఎందుకు చేయలేదు? బలహీనపడుతున్న దశలో బీజేపీ ఎందుకు ముందుకు తీసుకొస్తున్నట్లు? దేశంలో జరుగుతున్న అతి ప్రధానమైన అంశాలలో జమిలి ఎన్నికలు, తిరుపతి లడ్డు. ఈ రెండు విషయాలు దేశ రాజకీయ వ్యవస్థను, సమాజాన్ని ఆలోచింపజేస్తున్నాయి. తిరుపతి లడ్డు అన్నది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పరిమితమైన చర్చగా మారిన జమిలి ఎన్నికలు మాత్రం దేశవ్యాప్తంగా పెద్ద చర్చనీయాంశమైంది. గత 10 సంవత్సరాలుగా చెబుతూ వస్తున్న బీజేపీ, కేంద్ర సర్కార్ ఎలాగైనా జమిలి ఎన్నికలు నిర్వహించాలని గట్టి పట్టుదలగా ఉందనే తెలుస్తోంది. గత 10 సంవత్సరాలుగా దేశంలో చర్చకు తెరతీసి ఇంతకాలం బీజేపీ ఎందుకు ఆగిందన్న దానిపై ఎవరి వద్ద సమాధానం లేదు. కానీ ఇప్పుడు మాత్రం జమిలి ఎన్నికలు తెరమీదకు తెచ్చి కేంద్ర ప్రభుత్వం తేనెతుట్టును కుదిపిందనే చెప్పాలి. గతంలో మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నేతృత్వంలో ఒక కమిటీ ఏర్పాటు చేశారు. ఆ కమిటీ నివేదిక కూడా చాలా రోజుల క్రితమే ఇచ్చారు. కానీ గత ఎన్నికల ముందు జమిలి ప్రస్తావన బీజేపీ తేలేదు. వచ్చే ఎన్నికలకు జమిలి ఎన్నికలు నిర్వహిస్తామని ఎక్కడా చెప్పలేదు. కానీ మూడోసారి కేంద్రంలో బీజేపీ సర్కారు కొలువు తీరిన 100 రోజుల ముందుకు ఈ ప్రకటన చేశారు. వెంటనే కేంద్ర కేబినెట్ ఆమోదం కూడా తెలిపారు. కానీ జమిలి ముందున్న సవాళ్లు ఏమిటన్నది మాత్రం ఎవరూ చెప్పడం లేదు. బీజేపీ అనుకోగానే కేంద్రం నిర్ణయం చేసినంత మాత్రాన జమిలి ఎన్నికలు జరిగే అవకాశం ఉందా? అసలు రాష్ట్రాల అభిప్రాయం అవసరం లేదా? వచ్చే పార్లమెంటు సమావేశాలలో కేంద్రం జమిలి ఎన్నికల బిల్లు పాస్ చేసుకుంటే సరిపోతుందా? అందుకు 3/2 మెజారిటీ అవసరం లేదా? సాధారణ మెజారిటీ చాలా అన్న అంశాలపై కేంద్రం ఇప్పటి వరకు ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. సాంకేతికపరమైన అంశాలను ఇప్పటి వరకు వెల్లడించలేదు. కానీ మేధావి వర్గాలలో మాత్రం పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. కేంద్ర ప్రభుత్వం జమిలి ఎన్నికల నిర్వహణ అనగానే సరిపోతుందా? సాధ్యాసాధ్యాలపై చర్చలు అవసరం లేదా అన్న ప్రశ్నలు కూడా ఉత్పన్నమవుతున్నాయి. కేంద్రం జమిలి ఎన్నికల నిర్వహణ కోసం కేబినెట్ తీర్మానానికి ముందే కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకించింది. ఇప్పటికీ జమిలి మీద అదే అభిప్రాయానికి కట్టుబడి ఉంది. ఎందుకంటే కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు ఇటీవలే అధికారంలోకి వచ్చాయి. అందులో తెలంగాణ, కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్ వంటివి ఉన్నాయి. తెలంగాణలో కొత్త ప్రభుత్వం ఏర్పాటైనా కనీసం ఏడాది కూడా పూర్తి కాలేదు. ఇలాంటి సమయంలో జమిలి పేరుతో రాష్ట్ర ప్రభుత్వాలను రద్దు చేస్తామంటే దేశం ఒప్పుకుంటుందా? ఆయా రాష్ట్రాలు వ్యతిరేకతను తెలియచేయకుండా ఉంటాయా? ఇదిలా ఉంటే తాజాగా హర్యానా, జమ్మూ కాశ్మీర్ ఎన్నికలు కూడా జరుగుతున్నాయి. నవంబర్ నెలలో మహారాష్ట్ర, జార్ఖండ్ రాష్ట్రాల్లోనూ ఎన్నికలు జరగాల్సి ఉంది. నిజంగా జమిలి ఎన్నికలు త్వరలో తీసుకొస్తామనుకుంటే కేంద్రం ఆయా రాష్ట్రాల ఎన్నికలను ఎందుకు వాయిదా వేయలేదు? దానిపై కూడా కేంద్రం సమాధానం చెప్పాలి. కేంద్రం ఒకవేళ జమిలి ఎన్నికలు తేవాలనుకున్నా 2021లో జరగాల్సిన జనాభా లెక్కలు కరోనా మూలంగా ఆగిపోయాయి. ఆ లెక్కలను ఆధారం చేసుకుని 2026లో పార్లమెంటు నియోజకవర్గాల పునర్విభజన జరగాల్సి ఉంది. దాంతో పార్లమెంటు స్థానాలు పెంచాల్సి వస్తోంది. పైగా రాష్ట్రాలలోనూ అసెంబ్లీ స్థానాల పెంపు కూడా అనివార్యమవుతోంది. విభజన చట్టంలో పొందుపరిచిన విధంగా 2026లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లలో కూడా అసెంబ్లీ స్థానాలు పెరుగుతాయి. కాకపోతే నియోజకవర్గాల పునర్విభజన వల్ల దక్షిణాదిన పార్లమెంట్ సీట్లు తగ్గుతాయని తెలుస్తోంది. దక్షిణాదిలో జనాభా నియంత్రణ బాగా జరిగింది. కానీ ఉత్తరాదిన జరగలేదు. దాంతో ఉత్తరాదిన జనాభా విపరీతంగా పెరిగింది. అందుకు అనుగుణంగా కూడా పార్లమెంటు స్థానాలు పెరిగే అవకాశం ఉంది. అవి బీజేపీకి అనుకూలంగా మారే అవకాశం ఉందని బీజేపీ ఆలోచన. మన దేశం రాష్ట్రాల సమైక్య అని భారత రాజ్యాంగం 2 అధికరణ స్పష్టంగా చెబుతోంది. కేంద్రం అన్నది ఒక మిథ్య అనేది రాష్ట్రాల అభిప్రాయం. రాష్ట్రాల ప్రభుత్వాల విధివిధానాలు వేరు, కేంద్ర విధివిధానాలు వేరు. వాటి రెండింటినీ కలిసి సాగేదే సమైక్య రాజ్యాంగ వ్యవస్థ. దేశం విషయంలో ఒకే దేశం, ఒకే ఎన్నిక అన్నది మంచిదే, ఆహ్వానించాల్సిన అంశమే. కానీ సమైక్య స్ఫూర్తిని అది దెబ్బతీస్తుందా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. మన దేశంలో ఏకకేంద్ర పాలన ఒక్కటే లేదు. రాష్ట్రాల పాలనతో పాటు కేంద్ర పాలన సాగాలి. కానీ రాష్ట్రాల హక్కులను కాలరాసేలా కేంద్ర పెత్తనాన్ని ఇతర రాజకీయ పార్టీలు, ప్రాంతీయ పార్టీలు అంగీకరిస్తాయా అన్నది ఒక అంశమైతే, బీజేపీ కల నెరవేరుతుందా అన్నది కూడా ఇక్కడ ముడిపడి ఉంది. సహజంగా జాతీయ రాజకీయాలపై ఉండే ఆలోచన, రాష్ట్రాల ప్రయోజనాల విషయంలో భిన్నాభిప్రాయాలు ఉంటాయి. ప్రజలు ఒకేసారి జాతీయ, రాష్ట్రాల ఎన్నికలు ఏకకాలంలో వచ్చినంత మాత్రాన ఒకే పార్టీకి పట్టం కడతారన్నది ఆశించడంలో తప్పులేదు. కానీ బీజేపీ అత్యాశపడుతుందన్నది ఇతర పార్టీల వాదన. ఏది ఏమైనా బీజేపీ గత 10 ఏళ్లుగా చెబుతున్నట్టు జమిలి ఎన్నికలు తెచ్చేందుకు అవసరమైన తొలి అడుగు పడింది. గతంలోనే మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ అధ్యక్షతన ఒక కమిటీ కూడా వేశారు. ఆ కమిటీ నివేదిక సమర్పించారు. దాంతోపాటు కేంద్ర కేబినెట్ జమిలి ఎన్నికల అంశాన్ని ఆమోదించింది. ఇది చట్టరూపంగా మారాలి. పార్లమెంట్ ఆమోదం పొందాలి. మన దేశంలో 28 రాష్ట్రాలున్నాయి. వాటి ఆమోదం అవసరం లేదనుకున్నప్పుడు పార్లమెంట్లో 3/4 మెజార్టీ బిల్లు రావాలి. అది సాధ్యమా కాదా అన్నది ఇప్పుడే చెప్పే అంశం కాకపోయినా జమిలి ఎన్నికలు సాధ్యమా కాదా అన్నది మాత్రం పెద్ద ఎత్తున చర్చనీయాంశమైంది. అసలు జమిలి ఎన్నికల వల్ల బీజేపీకి కలిగే లాభం ఏమిటన్నది కూడా చర్చించుకోవాల్సిన అవసరం ఉంది. గతంలో దేశంలో జమిలి ఎన్నికలు జరగలేదా? జరిగాయి.
కానీ అవి ఇంతకాలం సాగలేదు. 1952 నుంచి 1967 వరకు దేశంలో జమిలీ ఎన్నికలే జరిగాయి. తరువాత కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వాలు ఏర్పాటు మొదలైంది. రాజకీయ పార్టీల ప్రాభవం పెరిగింది. ప్రాంతీయ పార్టీల హవా పెరుగుతూ వచ్చింది. 1967 వరకు కాంగ్రెస్కు ఎదురు లేకుండా పోయింది. బీజేపీ అప్పటికి కేంద్రంలో లేదు. జనతా పార్టీగా ఉన్నప్పటికీ దాని ప్రభావం తర్వాతి కాలంలో కనుమరుగైంది. అన్ని ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీయే గెలుస్తూ వచ్చింది. ఒకేసారి ఎన్నికలు జరుగుతూ వచ్చాయి. ఎప్పుడైతే కాంగ్రెస్ పతనం జాతీయ స్థాయిలో మొదలైందో అప్పటి నుంచి జమిలీ ఎన్నికలకు స్థానమే లేకుండా పోయింది. కేంద్రానికి రాష్ట్రానికి ఒకేసారి ఎన్నికలు జరిగితే ఒకే పార్టీకి దేశ ప్రజలంతా గుండుగుత్తుగా ఓట్లేస్తారనుకోవడం భ్రమే అవుతోంది. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ జాతీయ స్థాయిలో కాంగ్రెస్ తర్వాత ఎక్కువ స్థానాలు గెలుచుకొని కేంద్రంలో ప్రతిపక్ష హోదా పొందింది. కేంద్ర పెత్తనంతో విసిగి వేసారిపోయిన ప్రజలు ప్రాంతీయ పార్టీలను ఆదరించడం మొదలుపెట్టారు. దాంతో దేశవ్యాప్తంగా జాతీయ పార్టీల హవా క్రమంగా కనుమరుగైంది. కాంగ్రెస్ పార్టీ కూడా అలాగే దెబ్బతింది. రాష్ట్రాల ఆత్మగౌరవం ముందు జాతీయ పార్టీల రాజకీయ వల పనిచేయదని అనేకసార్లు రుజువైంది. కాంగ్రెస్ ఉనికిని పూర్తిగా ప్రశ్నార్థకం చేయాలన్నా, కాంగ్రెస్ ముక్త భారత్ చేయాలన్నా జమిలీ ఎన్నికలే శరణ్యమని బీజేపీ బలంగా నమ్ముతోంది. అంతేకాకుండా ఈసారి కేంద్రంలో 400 సీట్లు గెలుస్తామని విశ్వసించిన బీజేపీ 10 ఏళ్ల తర్వాత సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సి వచ్చింది. ఇలాగే కొనసాగితే బీజేపీ భవిష్యత్తు ప్రశ్నార్థకమవుతోందన్న ఆందోళన ఆ పార్టీలో నెలకొంది. అందుకే కేంద్రంలో మూడోసారి అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే ఈ కీలక నిర్ణయం తీసుకుంది. ఇది కూడా రేపు జరగబోయే ఎన్నికలపై ప్రజల దృష్టిని మళ్లించే ప్రయత్నమే తప్ప ఆచరణ సాధ్యం కాని అంశమని కాంగ్రెస్ కొట్టిపారిస్తోంది. ఎట్టి పరిస్థితుల్లో జమిలికి తాము సహకరించమని కూడా ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తేల్చి చెప్పారు. ఇక ప్రాంతీయ పార్టీలు జమిలీ ఎన్నికలకు ఒప్పుకుంటాయా, రాజకీయ ఉప్పెన తెస్తాయా అన్నది చూడాల్సి ఉంది. ఏ ప్రాంతీయ పార్టీ అయినా తన ఉనికికి ప్రమాదం తెచ్చుకునే నిర్ణయాలు తీసుకోవు. కేంద్రం జమిలీ ఎన్నికలు తేవడం అంటే బీజేపీ అత్యాశకు నిదర్శనమని అనేవారు కూడా ఉన్నారు. పైగా కోరి కొరివితో తలగొక్కోవడం అంటే కూడా ఇదే అని రాజకీయ పార్టీలు అంటున్నాయి.